2023లో వచ్చిన స్పై సినిమా తర్వాత భారీ బ్రేక్ తీసుకుంటున్నాడు నిఖిల్. గతేడాది అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే సినిమా వచ్చింది, కానీ అది ఇప్పటి సినిమా కాదు. కొన్నేళ్ల కింద సైన్ చేసిన సినిమా ఇప్పుడు విడుదలైంది. దానికి తోడు 2-3 సినిమాలు అంచనాలు అందుకోకపోవడంతో స్పై తర్వాత బ్రేక్ తప్పట్లేదు. ప్రస్తుతం ఈయన 2 సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి స్వయంభూ, మరొకటి ఇండియా హౌస్. ఇందులో స్వయంభూ షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. ఇక ది ఇండియా హౌస్ షూటింగ్ శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తుండడం గమనార్హం. తాజాగా ఈ సినిమా సెట్ లో అనుకోని ప్రమాదం జరిగింది. హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ సమీపంలో జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన ఒక భారీ వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో చిత్ర యూనిట్ లో కొంతమంది గాయపడ్డారు. ఈ ఘటనతో సినిమా సెట్ మొత్తం జలమయమైంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇదే విషయం మీద నిఖిల్ కూడా స్పందించాడు. కొన్నిసార్లు రిస్కీ షాట్స్ చేస్తున్నప్పుడు అనుకోని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని, తాజాగా తమ సెట్ లో కూడా అలాంటిదే జరిగిందని, కానీ ఆ దేవుడి దయ వల్ల ఎవరికీ ఏమీ కాలేదు, అందరూ క్షేమంగా ఉన్నాము అంటూ ట్వీట్ చేశాడు నిఖిల్. ది ఇండియన్ హౌస్ సినిమాలోని ఒక కీలక సన్నివేశం కోసం చిత్ర యూనిట్ సముద్రపు నేపథ్యాన్ని సృష్టించేందుకు ప్రత్యేకంగా ఒక వాటర్ ట్యాంక్ ను నిర్మించింది. నిన్న ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఆ వాటర్ ట్యాంక్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆ ట్యాంకు చాలా దగ్గరగా ఉన్న ఒక అసిస్టెంట్ కెమెరామన్ కు తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. రామ్ వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ఇండియా హౌస్ చిత్రాన్ని రామ్ చరణ్, యువి విక్కీ కలిసి నిర్మిస్తున్నారు. వీర్ సావర్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. దీని మీద అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. స్వాతంత్రానికి పూర్వం జరిగిన కొన్ని వాస్తవిక సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందిస్తున్నాడు దర్శకుడు రామ్ వంశీకృష్ణ.